ఢిల్లీలో తన నివాసంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండాకు గౌరవ వందనాన్ని సమర్పించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. అనంతరం తన సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు రాజ్నాథ్ సింగ్. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ జెండాకు గౌరవ వందనాన్ని సమర్పించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. తమిళనాడులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలో చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్లో ముఖ్యమంత్రి విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జరిగిన ఈ వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఉండగా దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.